బాగున్నారా అందరూ? ఏమండి, ఇప్పుడు నేను ధనియాల కారం చేస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించి ఆయిల్ పెట్టి నూనె పోసానండి. నేను మినపప్పు కూడా వేస్తాను. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మినపప్పు కొంచెం దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు మిరపకాయలు వేసేస్తున్నాను. మిరపకాయలు ధనియాలు కూడా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి. అప్పుడే కారపొడి చాలా బాగుంటుంది టేస్టు. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. వేగిపోయాక కొంచెం నువ్వులు వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది కారపొడి. ఇంకోండి వేగిపోయింది చక్కగా. ఇది చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. ఇది మనకి ఎంతో మంచిదండి. చక్కగా నువ్వులు ధనియాలు కూడా పడుతున్నాయి కదా, మినపప్పు కూడా వేసాం. టేస్ట్ చాలా బాగుంటుంది. బాలింతలు కూడా పెడతాడండి. ఇంకోండి చింతపండు అయితే నీళ్ళలో వేయకూడదండి. బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. గింజ అంతా తీసేసి మనకి చెమ్మ చేసి నీళ్ళలో వేసి పెడితే కనుక నిలవ ఉండదు. పొడి ఇది పొడి పొడిగా వస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఇలాగే వేసుకోవాలి నిల్వ ఉండాలంటే. అండి అవి చల్లారిపోయాక వేసుకోవాలి. ముందుగా ఉప్పు, వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత అది చల్లారాక వేస్తాను. టేస్టీగా ఉండే ధనియాల కారం అండి. ఆల్రెడీ మినపప్పు కొంచెం నువ్వులు కూడా వేసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ ఇది కానీ వేసి తింటే చాలా బాగుంటుంది టేస్టు. ఆపరేషన్ అయిన వాళ్ళకి బాలింతలు కూడా పెడతారండి ఈ పొడి మంచిదని. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. ధనియాల కారపొడి అండి. ఎంతమందికి ఇష్టం?